యక్ష ప్రశ్నలు మహాభారతంలో మీరు వినే ఉంటారు. మహాభారతంలోని అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని నీటిని తన అన్నలకు తీసుకువెళ్ళాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి, నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నీటిని తాగు, లేకపోతే చనిపోతావు అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా నలుడు నీటిని తాగి మరణిస్తాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా వీటిని తాగి వికట జీవులయ్యారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు. అశరీరవాణి మాటలు విని ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు జవాబులు ఏంటంటే క్లుప్తంగా వివరిద్దాం. సూర్యుని ఉదయింపజేయవారు ఎవరు? బ్రహ్మం. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుని అస్తమింపజేయనిది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం. దేనివలన మహత్తును పొందును? తపస్సు. మానవునికి సహాయపడినది ఏది? ధైర్యం. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించడం వలన. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టత్వం వల్ల. మానవుడు మనుషుడిట్లు అవుతాడు? మృత్యుభయం వలన. జీవన్మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవాదుకులకు పెట్టకుండా తినేవాడు. భూమి కంటే భారమైనది ఏది? జనని. ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైంది మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అటివానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైంది ఏది? చింత. నిద్రలో కూడా కన్నుమూయినది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్య చేత. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుట వలన. జన్మించియు ప్రాణం లేనిది గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుదొచ్చిన వారిని రక్షించకపోవటం వలన. ఎల్లప్పుడూ వేగం కలిగేది నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? స్వార్థం, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. ధర్మానికి ఆధారమేది? దయాదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య, భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునకు జీవనాధారం ఏది? మేఘం. మనిషికి దేనివల్ల సంతోషించును? దానం. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండినదేది? ఏకకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధ విధికి సమయం ఏది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి స్వజనాధారణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తికుల ధర్మం ఆచరించటం. క్షమ అంటే ద్వంద్వాలు సహించటం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవటం. సర్వదనీయ అనదగు వాడెవడు? ప్రియాతి ప్రేమలను సుఖదుఖములుగా సమంగా ఎంచువాడు. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డలను గుర్తించగలగటం. దయ అంటే ప్రాణులన్నింటి సుఖము కోరటం. ఆర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం. సోమరతనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏమిటి? మనసులో మాలిన్యం లేకుండా చేసుకోవటం. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించటం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవరు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది ఖాయం? సంసారానికి కారణమైనది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంబం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలుస్తాయి? తన భార్యలో, తన భర్తలో. నరకం అనుభవించేవారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు. వేదాలని, ధర్మశాస్త్రాలని, దేవతల్ని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చేయనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే.
మంచిగా మాట్లాడేవాడికి ఏం దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానితో తృప్తిగా చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటం. లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు? ప్రియము అప్రియము, సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడని ఎవరినంటారు? నిందాస్తుతులందు, శీతోష్ణాతులందు, కలిమిలేములందు, సుఖదుఖాలందు సముడై, లభించిన దానితో సంతృప్తుడై, అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్థిరబుద్ధి కలవాడై ఎవరైతే ఉంటాడో వానిని స్థితప్రజ్ఞుడని అంటారు. ఇవి యక్షుడు అడిగిన వాటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు.